ఈ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మాడి కాన్సెప్ట్ నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి నాకు హక్కులు ఇచ్చారని భావిస్తున్నాడు తప్ప ఈ దేశాన్ని ఆర్థికంగానో లేదా విద్యా వైద్యంలోనో లేదా ఇతర రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలనేటువంటి ఆకాంక్ష మాత్రం ఈ మోడీ పరిపాలనలో కనబడలేదు. అందుకోసమనే ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలు దేశానికి పట్టుకోములని చెప్పి ఆనాడు నెలకొల్పితే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి కృత్రిమ నష్టాలను సృష్టించి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఒకటి అమ్మకాన్ని పెడతా ఉన్నారు. ఈ అమ్మేటువంటివన్నీ కూడా ఎవరి చేతిలోకి వెళ్తున్నాయంటే ఓన్లీ గుజరాత్ మోడీల చేతిలోకి వెళ్తున్నాయి తప్ప గుజరాత్ వ్యాపారస్తుల చేతిలోకి వెళ్తున్నాయి తప్ప ఇతరులకు కాదు. మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం చెప్పేటువంటి బీజేపీ నాయకత్వం మోడీ గారు ఇవాళ దేశం కోసం ధర్మం కోసం విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ అమ్మనేవి లేదే, లేదా ఇవాళ బిఎస్ఎన్ఎల్ 5G ప్రైవేట్ వాడికి ఇస్తాడు, ప్రభుత్వ రంగంలో నడిచే బిఎస్ఎన్ఎల్కి మాత్రం 5G అవకాశం ఇవ్వడు. అలాగే ఎల్ఐసీలు కోట్ల రూపాయల ఆస్తులు లక్షల కోట్ల రూపాయల ఆస్తులతో ఉన్నటువంటి ఎల్ఐసీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా టెలికాం కానీ అన్ని రంగాల్లోనూ కూడా ఇవాళ తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తుల చేతులు దారాదత్తం చేస్తూ ఉన్నారు. గతంలో మనం స్వతంత్ర పోరాటానికి ముందు తెల్లదొరలు పరిపాలించారని చెప్పుకున్నటువంటి నానుడు ఏదైతే ఉందో దాన్ని ఈవేళ మనమే పాలించుకుంటూ దోపిడీకి గురవడం కోసం సిద్ధం చేసేటువంటి ఈ భారతదేశం నుండి ప్రజానీకాన్ని హక్కులు హరించి కార్మికులకి కష్టాలు పాలు చేసి వాళ్ళ బలిపేట ఎక్కించడం కోసం మోడీ గారి పరిపాలన సాగుతుంది. అందుకు ఉదాహరణే ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసరణ కానీ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు కానీ లేదా లాభ నష్టాలతో సంబంధం లేకుండా మేము పరిశ్రమలు మూసేస్తాం లేదా అమ్మేస్తామని చెప్పి ఇవాళ బరి తెగించి భారతదేశ పార్లమెంట్లోనే ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఒక మంత్రిగా కాకుండా సేల్స్ గర్ల్గా ప్రకటన చేయగలిగిందంటే భారతదేశ ప్రజానీకం ఎక్కడ ఉన్నాము, ఏమి చేస్తున్నామో, ఎలా బతకాలన్న దాని మీద ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది అని మేము భావిస్తూ ఉన్నాం. ఇంకొకసారి మళ్ళీ స్వతంత్ర పోరాటం తరహాలో భారతదేశ పరిశ్రమలు కాపాడడం కోసం భారతదేశంలో విద్య వైద్యం సామాన్య ప్రజలకు అందుబాటులో రావాలంటే మరో స్వతంత్ర పోరాటం తరహా ఉద్యమం శ్రీకారం చుట్టాల్సినటువంటి భారతీయుల మీద ఉందనే విషయాన్ని గుర్తించాలని చెప్పి మేము ఇలా తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఛాన్స్ అన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నాకు 175 కావాలన్నా, అసలు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రావాలన్నా మీకు ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఇలాగొచ్చి అలా పోవడం మీరు మీటింగ్ పెట్టుకుంటే చెప్పేపోవడం కాదు. ఒక దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దీర్ఘకాలికంగా పోరాటంలోనో పనిచేసే పద్ధతిలో ఉండాలి తప్ప ఏదో చుట్టపు చూపుగా వచ్చినట్టు ఓ మీటింగ్ పెట్టాడు, ఓ పాదయాత్ర చేసి లేకపోతే ధర్నా చేసి వెళ్ళిపోవడం కాకుండా ప్రయోజనాలు అనేవి ప్రజలకు చేరేంత వరకు ఫలితం సాధించేంత వరకు మీ పోరాటం క్షేత్రస్థాయిలో ఉండాలి. అందుకే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అలా లక్షలాది మందికి ఉపాధి కల్పించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, మోడీ గారు కాళ్ళ దగ్గర బాంచంతో అన్నట్టు వంగి దండాలు పెడతాడు. నేను కాక మొన్న విశాఖపట్నం వచ్చిన మోడీ గారిని కనీసం ఒక్క మాట కూడా ఆడలే ముఖ్యమంత్రి. ఇవాళ అక్కడే కాదు, ఇవాళ విశాఖపట్నం రైల్వే జోను నేను తీసుకొస్తానన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి, ఈ రోజున్న మంత్రి రైల్వే జోన్ సాధన కోసం ఇదే జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాహారదీక్షలు చేసిన సందర్భం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. ఇవాళ రైల్వే జోన్ ఎక్కడ పోయిందో తెలీదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం మాట్లాడరు. ఇంతకన్నా కీలకమైన సమస్యలు ఇంకేమున్నాయి? ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ లేదు, అసలు సిఆర్జెడ్లో అభివృద్ధి మీద లేదు, ఇతరతర సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ పరిశ్రమలన్నీ ఒకటి పోతా ఉన్నాయి. ఇన్ని పోయిన తర్వాత ఒక్కసారి ఇవ్వండి అవకాశం అన్నా, 175 ఇచ్చినా ఒకసారి నన్ను చూడండి, నేను పవన్ కళ్యాణ్ అన్నా, అన్నీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని చూసేది ఏముంది, బూడిదే తప్ప ఏమి ఉండదనే విషయాన్ని మీరు గ్రహించాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రండి, ప్రజలతో పాటు పోరాటం చేద్దాం, మనకు రావాల్సిన పరిశ్రమలు రప్పించుకుందాం. ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ ఆల్రెడీ చట్టంలో ఉన్నదాన్నే అమలు చేయించుకోవడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రాన్ని వెళ్తూ ఉంది. ఆ ప్రభుత్వంతో పాటు మీరు అంటగాగే పద్ధతిలో మీరు ఉన్నారు తప్ప మీరు మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎందుకు ప్రత్యేకమైన రైల్వే జోన్ ఎవరు, ఎందుకు ప్రత్యేక ప్యాకేజీ ఎవరు, ఎందుకు మీరు విభజన హామీ చట్టాలు అమలు చేయాలని అడిగేటువంటి దమ్ము ఈ రాష్ట్రంలో ఉండే అధికార పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ లేవు. ఇది కేవలం ఓట్ల రాజకీయాలతో ప్రజలు మభ్యపెట్టి మోసగించడం కోసం జరుగుతున్నటువంటి సభలు తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని మీరు గ్రహించాలని చెప్పి తెలియజేస్తున్నాను. పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశాజనకంగా ప్రకటిస్తాడు. దీనికే వెనకటి కాలంలో కవి చెప్పాడు, పథకం వెనక పథకం ప్రచారం అధికమన్న నిజానికి జనానికి మిగిలేదు గుండు సున్నా అని. ఈయన పథకం పెట్టగానే పత్రికల్లో వేల కోట్ల రూపాయలు యాడ్లు వస్తాయి, అవి చూసి జనం మురిసిపోతూ ఉంటారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి నీకు 200 యూనిట్లు కరెంటు రగాలింది కదా, నీకు మోటార్ సైకిల్ ఉంది కదా, మీ బాబుకు ఉద్యోగం ఉంది కదా, నువ్వు పెన్షన్ తీసుకుంటున్నావు కదా,
ఏమండి 5,000 రూపాయలు ఉద్యోగం చేసి వాలంటీర్ కూడా ప్రభుత్వ ఉద్యోగం అయిపోయాడా? లేదా కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనం అమలు కాక కాంట్రాక్ట్ కార్మికులు కంపెనీల్లోనో కార్ఖానాల్లోనో లేదా భవన నిర్మాణ కార్మికుడు కానీ రోడ్డు మీద పనిచేసే కార్మికుడు కూడా 300, 200 యూనిట్లు కూడా కాల్చుకోవడం తప్ప? మరి ఆయన మీటింగ్లో చెప్పాడు కదా 200 యూనిట్ల వరకు ఒక టీవీ వేసుకోవచ్చు, ఒక ఫ్యాన్ వేసుకోవచ్చు, ఒక ఏసీ బిగించుకోవచ్చు, అంతా ఉచితం అని చెప్పినప్పుడు పెద్ద మనిషి ఇక్కడి నుంచి ఇక్కడ చాపి చెప్పావు కదా, ఇవాళ ఎందుకు మరి ఈ మాట మారుస్తున్నావు అని అడుగుతా ఉన్నాం. అంటే ప్రజలు నమ్ముతారంట జగన్ని? ప్రజలు జగన్ని నమ్మే పరిస్థితి లేకపోయినా నమ్మించడానికి కావాల్సినటువంటి నాటకాలు వేసేటువంటి మనుషులందరూ ఎనగట్టుకొని తిరుగుతున్నాడు ఆయన. ఒక అబద్ధాన్ని నిజం చేయడం ఎంత ఈజీగా మన దేశంలో రాష్ట్రంలో తెలుసు కదా, అనేక కథలు ఉన్నాయి కదా మనకి. ఒక మేకపిల్లని తీసుకెళ్లేది కుక్క అంటే వదిలేసి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉన్నటువంటి దేశం మన దేశం. కాబట్టి ఈ జనాలు అబద్ధ కల్పనలో అసత్యాలను ఎంత బేగా నమ్ముతారో ఆయనకు అర్థమైంది. కాబట్టి ఆ టైప్ మ్యాండేట్ చేసుకొని మైండ్లో ఎక్కించుకొని ప్రచారం చేస్తున్నాడు. ఇది చేసాం, అది చేసాం అభివృద్ధి అని. అభివృద్ధి అంతా అంకెల మీద ఉంది, ఆచారంలో లేదు. బాగున్న బిల్డింగ్ ఎందుకు కొట్టుతారు? చూసుకోండి బాగున్న బిల్డింగ్ కొట్టుతారు కదా. చెప్తున్నాను కదా, కూల్చివేతలతో ప్రారంభమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం అణిచివేత, అహంకారం, ఆధిపత్యం మీడు బేసిక్గా నడుస్తుంది తప్ప నేనున్నాను, విన్నాను ఎన్ని పక్కకు పోయాయి. ఇప్పుడు ఏమీ లేదు. అణిచివేత, అహంకారం, ఆధిపత్యం ఈ మూడాటితో ఈ రాష్ట్రం మొత్తం ఆయన కబంధాస్తాల్లో పెట్టుకొని పరిపాలన చేస్తున్నాడు. పచ్చదనం అక్కర్లేదు, పరిశుభ్రత అక్కర్లేదు, ప్రజల ఆరోగ్యం అక్కర్లేదు, ప్రజలకు విద్య అక్కర్లేదు, ప్రజలకు వైద్యం ఏం అక్కర్లేదు. ఇంకా ఆయనకి కావాల్సింది ఏంటంటే డేరాలు వేసుకొని ఊళ్ళో పెట్టడం. నాయకులు మరి మనకి ఈ ముగ్గురు నాయకులు మరి కొత్త నాయకులు రారా మనకి? ప్రజలు ఆలోచన చేయాలి. ప్రజల సమస్యల పరిష్కార విధంగా ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేసేటువంటి మేధావి సంపన్న వర్గాలు ఆలోచన చేసి ఒక సరైన మార్గాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఏముందంటే చెప్పాం కదా, ఇంటికాడ కూర్చుంటాడు కల్లా ఆ స్కీము ఈ స్కీము ఇవన్నీ వస్తుంటే ఇంకా ఆలోచన చేస్తాడని మనసు మైండ్ సెట్లతో ఆడుకుంటున్నారు ఇదంతా. చంద్రబాబు నాయుడు అప్పుడు పసుపు కుంకుమ ఇచ్చాడు, ఆయన గంటలో కారం కొట్టారు. మరి ఈ ట్రిప్ ఎలాగా ఏంటి? నాడు పసుపు కుంకుమంతో చంద్రబాబుకి ఏం జరిగిందో నేది పనికిమాల పథకాలతో కూడా అదే జరుగుతుంది. దీనికి అంటే మీరు మార్పు కోరుకుంటున్నారా? మీరు కంపల్సరీ మార్పు కావాలి. మీకు చెప్తాను చూడండి సార్, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిన తర్వాత ఆయన పార్టీలో ఉండేటువంటి రాజకీయ నిరుద్యోగులకి తిలకం దిద్ది బోర్డు పెట్టుకోవడానికి తప్ప ఎవరికి ఉపయోగం రానటువంటి కార్పొరేషన్ పదవులు ఇచ్చాడు. ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు లేవు, బీసీ కార్పొరేషన్ లోన్లు లేవు, ఇతర కార్పొరేషన్ సక్రమంగా లేవు. ఎస్సీ ఎస్టీ సప్లైలు ఇవన్నీ వాడేశారు. ఎస్సీ ఎస్టీకి యాక్షన్ లేదు. రెండోది పాపం పొట్ట చేతితో పట్టుకొని వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు తమ చెమట చుక్కలతో దాచుకున్నటువంటి 860 కోట్ల రూపాయల బోర్డులు స్కామ్ చేసి డబ్బులు తినేసి వాళ్ళ బోర్డులో 1 రూపాయి కూడా లేకుండా చేసి ఇవాళ పిట్టలు రాలినట్టు రాలిపోతున్న భవన నిర్మాణ